వచ్చేసినాం ఎయిర్పోర్ట్కి. అయితే ఈ విధంగా మన వాళ్ళు కూడా చాలా మంది దాటుకుంటూ ఉన్నారు. పైన నుంచి స్మోక్ వచ్చింది చూడండి. ఎయిర్పోర్ట్లో చాలా మంది రకరకాల నుంచి వస్తూ ఉంటారు కదా. ఏంటంటే ఇది కరోనా వచ్చింది కదా ఈ మధ్య రీసెంట్గా, సేమ్ మళ్ళీ కూడా కరోనా పెరుగుతుంది అంటున్నారని పైనుంచి స్మోక్ అయితే వదులుతున్నారు. మీకు బ్యాక్ కెమెరాలో ఆన్ చేసి చూపించా చూడండి ఒకసారి. మన లగేజ్లు అయితే ఒకటి 15 కేజీలు, ఒకటి 15 కేజీలు, ఒకటి 8 కేజీలు అని చెప్పి 3 బ్యాగులు అయితే కట్టిన హ్యాండ్ బ్యాగ్ అని చెప్పి. ఇప్పుడైతే పోవాలి లోపలికి పోయి చెక్ చేయాలి ఎంత అయ్యిందని చెప్పి. 2 బ్యాగులు తీసుకున్నాం. 16 కేజీల 16.5. ఇది 15 నిజంగా చాలా ఎక్కువ చెప్తున్నారు. కువైట్ నుంచి కానీ ఎక్కడి నుంచైనా సరే మనం పోయే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే మనం తూకం వేసాం కదా ఇంటికాడ, మనం చెక్ చేసుకున్నప్పుడు కొంచెం మనకు కరెక్ట్గానే చూపిస్తుంది. ఇక్కడ ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత మాత్రానికి కేజీ 2 కేజీలు ఎక్స్ట్రా నచ్చ ఉంటుంది. అందుకని నేనేం చెప్తున్నానంటే కొంచెం తగ్గించుకొని ఎత్తుకొని రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కువైంది అనుకో మళ్ళీ తీసేయాలి, లేదు కొంచెం ఎక్స్ట్రా డబ్బులు కట్టాలంటే అది మనకు కొంచెం రిస్క్తో కూడిన పని, కొంచెం తలకాయ నొప్పి అనిపించదు. ఇక్కడ చూడు నాకు ఒక టెన్షన్గా ఉన్నది. ఇది ఒక వెయిట్ ఎక్కువ. వీడికి వచ్చినాక ఈ లగేజ్ కట్టిన దాన్ని మళ్ళీ ఇప్పాలంటే మనకి ఎంత చిరాకు వచ్చా ఉంటుంది చెప్పండి. అందుకే మనం కొంచెం తగ్గించుకొని ఎత్తుకొని వచ్చేది చాలా బెటర్. ఏమో ఇబ్బంది ఏం లేకుండా దేవుడి దయ వల్ల 1 కేజీ 800 వచ్చింది. అక్కడేమో బయట 600 వచ్చింది, ఇక్కడ లోపలేమో 800 వచ్చింది. ఇబ్బంది ఏం లేకుండా ఆయన నన్ను చూసి నవ్వినాడు, నేను ఆయన చూసి నవ్వినా. 200 గ్రాములు తక్కువ ఉన్నింది అంతే, 2 కేజీలు తోసేసినాడు. ఓకే నో ప్రాబ్లం అని చెప్పినాడు. హ్యాండ్ బ్యాగ్ అయితే అసలే చెక్ చేయాల, నేనే తొందరపడి కుబ్బూస్ ఎక్స్ట్రా తీసుకున్నా. అవి ఒక 2 కేజీల పైన వచ్చినాయి. అవి మళ్ళీ ఇక్కడ చెక్ చేయొచ్చు, మళ్ళీ తీయాలని చెప్పి అక్కడే తీసేసి వచ్చిన. అవైతే పోయినాయి. నేను ఆడియన్స్కి ఇంకొక మాట కూడా చెప్తుందా, ఏంటంటే ఇప్పుడు ఈ బెంగాల్ నాయాలు పనిచేస్తుంటారు కదా ఇక్కడ గేట్ దగ్గర, వాళ్ళు అర్ధ కేజీ ఉండాలి, కేజీ ఉండాలి అని చెప్పి ఊరికనే తీసి అని చెప్తూ ఉంటారు. పిచ్చినాయాల మాటలు వినగాకండి. మీకు నచ్చితే తీసుకొని రండి. 1 కేజీకి, అర కేజీకి, 1 కేజీ 400, 500 అట్లా అటు ఇటుగా ఉన్నా కానీ ఏం కాదు, అదేం పెద్దగా పట్టించుకోరు. ఈ బెంగాల్ నాయాలు ఎందుకు చెప్తారంటే తీసి అని చెప్పి. అక్కడ మనం ఇంటికాడ నుంచి ఏమైనా వస్తువులు ఎత్తుకొని పోతూ ఉంటాం కదా ఇండియాకి అయిపోయేటప్పుడు, ఆ వస్తువుల్ని వాళ్ళకి పనికొచ్చాయి, వాళ్ళు ఇక్కడ తీసేచ్చే 1 కేజీ కాదు 2 కేజీలు కాదు ఏదైనా పనికొచ్చే వస్తువులు ఉంటాయి, అవి వాళ్ళు తీసుకోవచ్చు అని చెప్పి తీసి అని చెప్తూ ఉంటారు తిక్కనాయాలంతా. మొత్తానికి ఎట్టకొట్ట ఫ్లైట్లు అయితే ఎక్కేసిన. కాకపోతే ఏంటంటే అక్కడ కిటికీ వారు కాకుండా ఈ వారం బండ చూడా, ఇక్కడ నిద్రపోయినా కానీ ఇటు పడిపోతాను. అట్టున్నది పరిస్థితి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే ఈ వారం వస్తుంది. నేను కిటికీ పక్క వస్తే బాగా చూసి వీడియోలు అవి తీసుకొని ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నా. కాకపోతే అది రాలా, ఏం చేస్తాం, అదృష్టం లేదు. మన తెలుగు ఆయనే గూడూరు పక్కన చాగనం అంట ఏరియా పేరు, వాళ్ళ ఊరి పేరు అది చాగనం అని. ఫ్లైట్ స్టార్ట్ అయినప్పుడు ఈ విధంగా లైట్లన్నీ ఆపేస్తారు, చీకటిగా ఉండాలి కాబట్టి. కువైట్ సిటీ మొత్తం చూడండి ఎంత చిన్నగా ఉన్నదో. సిటీకి ఆ చుట్టుపక్కల ఉండేవి అన్ని నీళ్ళు, సముద్రం వారు ఉండేవి అవన్నీ ఏరియాలు చూడండి ఎంత బాగా కనపడుతుంది క్లియర్గా. పట్ట పగులైతే ఈ మాదిరి కనపడదు కానీ రాత్రిలో ఈ మాదిరి కనపడుతుంది. పైన నుంచి మేఘాలు ఈ విధంగా అయితే ఉంటాయి. ఇప్పుడు మనం మేఘాలకు పైన పోతున్నాం హెలికాప్టర్ విమానం దగ్గరికి అయితే వచ్చేసింది చెన్నై ఎయిర్పోర్టు. చూడండి మెల్లిమెల్లిగా ఆ ఇల్లులు బిల్డింగ్లు ఎన్ని కనపడుతున్నాయి చూడండి. పైన చిన్నగా మొత్తం చల్లగా ఉన్నది. చెన్నై మద్రాస్ సిటీ చూడండి ఎట్టున్నదో పైన నుంచి వచ్చా. ఊరినైనా ఇంద్రీడు బస్సు పోయినట్టు పోతాను. బస్సు పోయినట్టు పోతుందో అంటే దీనికి బస్సు బ్రేకులు ఉన్నాయా లేవా అన్నట్టు స్మూత్గా ల్యాండ్ చేసినాడు అయినా కదా, భలే స్మూత్గా చేసినాడు. కానీ భలే స్మూత్గా డీల్ చేసినాడు. వచ్చినాడు ఒక ఆయన లగేజ్ అయిపోయింది, మందు కూడా లగేజ్ అయిపోయింది. వేరే వాళ్ళకి 2 వచ్చినారు, వాళ్ళు కూడా లగేజ్ అయిపోయింది. ఇంకైతే అయిపోయింది లగేజ్ కూడా. ఈ బండిలో ప్యాకింగ్ చేసేసుకుంటున్నాము. ఇక్కడ నుంచి ఇంక బయలుదేరితే నేరుగా మా ఇంటికే. మధ్యలో అన్న టిఫిన్ తినేదానికి ఆగుతాం, ఆగి టిఫిన్ తినేసి
నేరుగా మా ఊరికి పోతాం. మా ఊరు కూడా చూపించా చూడండి. బయటకు అయితే వచ్చేసి ట్యాక్సీలో వెళ్ళిపోతున్నాము. ఛార్జీలు లెక్కన మాట్లాడుకుని వెళ్ళిపోతున్నాము. మంచిగా ఇడ్లీ సాంబార్ అయితే తాగేస్తాము. వీళ్ళ దగ్గర ఈ సాంబార్ ఇడ్లీ పెడితే పెద్దగా ఏం టేస్ట్ అంటుందో కాబట్టి చేయదండి. అందులోకి ఇడ్లీ సాంబార్ స్పెషల్. రాయలసీమలోకి అడుగు పెట్టేసినాం. ఎవరన్నా సినిమా షూటింగ్ చేసుకోవాలన్నప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఇట్లాంటి చోటుకు వచ్చి షూటింగ్ చేసుకోండి, బడ్జెట్ తగ్గుతుంది కదా. ఇక్కడ చూడండి ఇంకొక రాయి ఉండదు, పెద్ద రాయి అది. చూడండి ఎంత పెద్ద రాళ్ళు. చూడండి మా ఊరి పక్కన రోడ్లు ఎట్టున్నాయో. ఇది మధ్యలో హైవే, అటుపక్క ఇటుపక్క మొత్తం చెట్లే పచ్చగా ఉన్నది. ఇది హైవే తిరుపతి టు కడప. ఇది హైవే రోడ్డు. సిగ్నల్ ఏటా గేట్ వేయలే, అప్పుడే వేయలేపా. అదే చూడండి అరటి చెట్లు, అరటి తోటల మధ్యలో రోడ్డు. నేను కోయేటికి వచ్చినప్పటికీ ఇదంతా ఖాళీగా ఉన్నాయి. బీడు మాడి చెట్లు మాత్రం ఉన్నాయి, కానీ ఇదంతా కొంచెం బీడు ఉంది. 2 బండ్లు పట్టే మాయన ప్లేస్ ఉంది. ఇప్పుడు మాత్రానికి ఒక బండి పట్టే మాయనే ఉండదు ప్లేసు. మామిడికాయల సీజన్కి వచ్చేసిన ఇంటికి అయితే చూడాలి. ఇది వచ్చి మాధవరం పోర్ట్ దగ్గర నుంచి మా ఊరికి వచ్చిన తర్వాత ఇక్కడ కొద్దిగా కొండారెడ్డి పోర్ట్ టర్నింగు, ఇట్లా పోతే గంగరాజ్ పోర్ట్ టర్నింగ్ అని 2 వచ్చాయి. అక్కడ లెఫ్ట్ తీసుకోవాలి గంగరాజ్ పోర్ట్ రూటు. మా ఊరు వచ్చి గంగరాజ్ పోర్ట్. ఇది మా ఊరు ఎంట్రింగా. ఇది మా ఊరు ఎంట్రింగ్. నుంచి ఆడ కనిపించేదంతా మా ఊరే. ఇదంతా ఈ పక్క అక్కడ బిల్డింగ్ మొన్న శివ చూపించింది కదా, అది వచ్చి కడప శివ వాళ్ళ పెద్దయ్య వాళ్ళ ఇల్లు. అవతల లోపల వాళ్ళ ఇల్లు ఉంటుంది. మొన్నే ఆయన శివ ఫోటో వీడియో తీసుకునింది. ఇదే రీసెంట్గా వీడియో అయి పెట్టినాడు కదా శివ. ఇక్కడి నుంచే ఇదే మరి చెట్టు, అది మా ఊరు. ఇదే ఆటో కనిపించింది కదా, ఇదే మా ఇల్లు. ఈ మిద్దిల్లు మా బండి. ఈ ఆటో మాదే. ఇక్కడ ఆపేసేనా, ఇక్కడ ఆపేసేనా మొత్తం.